అన్న మస్తు మంచిగా చేస్తుండు, అన్నతోని అంత ఎలుగులైతది, అన్నతోటి నడుస్తా అని ఊరూరు తిరిగి చెప్పిండు. షెండాట ఈడ్చిపెట్టి రాజకీయాల దిక్కు వచ్చిండు. ఫ్యాన్ పార్టీ వాళ్ళ సోపతి పట్టి పబ్లిక్కు ముచ్చట్లు చెప్పిండు. గీ నడుమనే కండువా కూడా కప్పుకున్నాడు. అంత మంచిగానే ఉన్నది కదా అని అనుకుంటే అంతలో ఏమైందో మరి. కమ్సే కమ్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండానే నాకొద్దు అని వెళ్ళిపోయిండు అంబటి రాయుడు. కొండంత రాగం తీసి ఉడాల పాట పాడినట్టే అయ్యింది అంబటి రాయుడు ముచ్చట. నెలల కమానం ఊర్లో పోయి తిరిగి తిరిగి పబ్లిక్ లో ఫ్యాన్ పార్టీకి పతార పెంచి అటు పోయి ఇటు పోయి ఆడుదాం ఆంధ్ర అనుకుంటా ప్రచారం చేసి మొన్ననే సీఎం జగనాల్ సార్ దగ్గరికి పోయి కండువా కప్పుకున్నాడు. ఇక సురువైంది రాజకీయం అన్నట్టే చేసిండు. చెండాట ఇడిచిపెట్టి రాజకీయ చదరంగంలోకి వచ్చిండు. అందులో సిక్సులు పోర్లు కొట్టినట్టు ఇందులో ఎత్తులు జిత్తులు చేస్తాడు కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ అందరికంటే ముందుగాల అలిగి తానే బయటికి పోయిండు అంబటి రాయుడు. గుంటూరు ఎంపీ టికెట్ అడిగితే కాదు మచిలీపట్నం టికెట్ ఇస్తావా అన్నారట. ఇస్తే గుంటూరు టికెట్ ఇయ్యిరి లేకపోతే లేదన్నట్టు ఇడుపు కాగితం ఇచ్చిండు అంటున్నారు. ఇప్పటికే ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టినట్టు ఇంటర్నెట్ గుట్లే కామెంట్లు రాసుకొచ్చిండు. అవతల పెద్ద లీడర్లకే టికెట్లు రాక తికమక అవుతుంటే మొన్న కండువా కప్పుకొని అప్పుడే గిట్ల పట్టుబడితే ఏందన్నట్టు అనుకుంటారట చాలా మంది. క్రికెట్ లో ఆడినట్టు రాజకీయాలలో కూడా ఎగస్ పార్టీలతోని ఓ ఆట ఆడుకుంటాడని ఆశలు పెట్టుకుంటే ఉత్తగా దెబ్బ తగిలించుకొని పోయి సీట్లే ఊకున్నట్టు, ఫస్ట్ బాల్ కి అవుట్ అయినట్టు, తనకు తాను బ్యాట్ తోని వికెట్లను కొట్టుకున్నట్టు గిట్ట చేసిండేందబ్బా అనుకుంటారట చాలా మంది. ఇంకో దిక్కు అంబటి రాయుడు ఫ్యాన్ పార్టీని ఇడిచిపెట్టిండని సైకిల్ పార్టీ వాళ్ళ సంబరంగా ఆదుపోయినరి. మంచి పని చేసిండు, ముందు అంత మంచి జరగాలి అన్నట్టు కామెంట్ రాసిండ్రు. అంటే పిలవకుండానే దా అని పిలిచినట్టే చేసిర్రు అన్నట్టు. ఏమైతుందో మరిగా.